జై భీమ్ మిత్రులారా, నా పేరు గద్దెల నాగభూషణం. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అండ్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్. ఈరోజు ఈ మీడియా సమావేశం ప్రధాన ఉద్దేశం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే ఊదరగొడతా ఉంది. కొత్త తరహా పరిశ్రమలను తీసుకొని వస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ని పరిశ్రమల హబ్బుగా మారుస్తూ ఉన్నాం. ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తున్నాం అని గొప్పలు చెప్తా ఉంది. కానీ ఆచరణలో మాత్రం ఏది కూడా సాధ్యం కాదు. గతంలో 2004లో వైఎస్ఆర్ అధికారం చేపట్టినప్పుడే చెప్పినాడు, ఇంటికి ఒక లక్షాధికారిని తయారు చేస్తాను నేను. కానీ ఇంటికి ఒక భిక్షాధికారిని తయారు చేసినాను. ఆయన ఒక్కరిని తయారు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి భిక్ష పెట్టుకునే స్థాయి కల్పించినారు. అంటే నాకు పెన్షన్ వస్తుందా, నాకు అమ్మఒడి వస్తుందా, నాకు బియ్యం వస్తాయా అని ముసలామ ఎదురు చూస్తూ ఉంటారు. అంటే విద్యార్థి ఫీజుల కోసము, ముసలామ పెన్షన్ కోసము, తల్లి ఏమో అమ్మఒడి కోసము, వీడు పెన్షన్ కోసం, ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే అడుక్కు తినేటువంటి తత్వాన్ని తీసుకొచ్చి ఈరోజు తయారు చేసి పెట్టింది ప్రభుత్వం. అందుకే మేమేం చెప్తున్నామంటే, మీరు కొత్త తరహా పరిశ్రమలను తెస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ని పరిశ్రమల హబ్బుగా మారుస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో మాత్రం 2019 నుంచి ఇప్పటిదాకా ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎవరైతే స్థాపించినారో వాళ్ళందరికీ ఇంతవరకు సబ్సిడీ రిలీజ్ కాలేదు. ఎస్టీలకి 2019 నుంచి 7 సంవత్సరాలుగా సబ్సిడీ రిలీజ్ కాక కొంతమంది చిన్న తరహా పరిశ్రమలు యజమానులు అయితే మన విజయవాడలో ఒక అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. కొంతమంది రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు లేదు. వాళ్ళు దేనికి డబ్బులు వసూలు చేస్తారంటే రింగు రోడ్లకు డబ్బులు వసూలు చేస్తారు, 4,000కి వసూలు చేస్తారు. నీటి ప్రాజెక్టులకైతే డబ్బులు మేము రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాటికి కమిషన్లు వస్తాయి. అదే పరిశ్రమలు స్థాపించుకున్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి సబ్సిడీ రిలీజ్ చేస్తే వీళ్ళకి మామూలు రావు కదా. కాబట్టి ప్రభుత్వ అధినేతలు కూడా దేనికి రిలీజ్ చేయాలో దానికే చేసుకుంటారు వాళ్ళ కమిషన్ల కోసం. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మాత్రం ఇంతవరకు సబ్సిడీ రిలీజ్ చేయకోకుండా, వాళ్ళని పరిశ్రమలు నడవకుండా, వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా చంపేస్తూ ఉంటారు వాళ్ళని. కాబట్టి ఈ విధానం మార్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి మేము హితవు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ నెల 16వ తారీఖు రాష్ట్రంలో ఆ చిన్న తరహా పరిశ్రమల యజమానులు అందరూ కూడా ధర్నా చేయబోతూ ఉన్నారు. ధర్నా చౌక్లో అనంతపురం జిల్లా నుంచి కూడా వందల మంది పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతూ ఉన్న చిన్న తరహా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా, అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఈ చిన్న తరహా పరిశ్రమల వాళ్ళందరికీ కూడా 19 నుంచి ఇప్పటి వరకు రావాల్సిన